మన 4 ఇంచెస్ వాళ్ళకి వచ్చేసరికి మొత్తం స్ట్రెచ్ ఉండాలి, ఎక్కడ హెడ్ ఉండకూడదు. ఇక్కడ చూడు మొత్తం స్ట్రెచెస్ ఉంటాయి, కానీ జాయింట్ అనేది సేమ్ ఒకే దగ్గర రాకూడదు. బ్రిక్ జాయింట్ 2 లేయర్స్ లో సేమ్ గా రాకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది జాయింట్, ఇట్లా కొంచెం ఇక్కడ కూర్చు, ఇక్కడ ఉంది జాయింట్, నెక్స్ట్ జాయింట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ జాయింట్ ఇక్కడ ఉంది, ఆల్టర్నేట్ గా ఉంటుంది. ఒకవేళ క్రాక్ ఫామ్ అయినా ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి. ఒకే లైన్కి వస్తే క్రాక్ పై నుంచి కింద దాకా వస్తుంది. అదమ్మా అది ఓకే. మా మేస్త్రి గారేమో మామూలు బండలు పోసి పెట్టేస్తారు పైన కింద 1 డే బిఫోర్. మీరేమో సెంటరింగ్ కొట్టించారు, కాస్ట్ ఎక్కువ కదా. యాక్చువల్గా బండ్లు పోసి పెడితే చాలా కాస్ట్ సేవింగ్ అమ్మా. కానీ ఏంటంటే మనం క్రాక్స్ ఈజీగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే పైన ఎంత బ్రిక్ వర్క్ ఉంది, ఎంత లోడ్ పడుతుంది, అంత లోడు నువ్వు 4 ఇంచెస్ బ్రిక్ బండ్ వేసి దానిపైన నిలబెడితే ఉంటుందా. అప్పుడు బండ ఇలా బెండ్ అవుతుంది. అయినప్పుడు మనకి ఇక్కడ ఈ క్రాక్స్ వస్తాయి, ఇట్లా క్రాక్ పైకి వెళ్తాయి క్రాక్స్. ఇది లోడ్ పడినప్పుడు ఇది ఇట్లా యూ లాగా బెండ్ అయినప్పుడు క్రాక్స్ వస్తాయి. దానివల్ల మనం ఇలాగే చేయాలమ్మా. దీన్ని మనం అంతెందుకు 4 ఇంచెస్ వాళ్ళకి కానీ రోడ్డు వేస్తాం, కాంక్రీట్ వేస్తాం. కింద కూడా 3 ఇంచెస్ బీమ్ తీసుకొని ఆ బీమ్ పైన పెట్టి మొత్తం వేస్తాం. దీనివల్ల మన క్రాక్స్ మన వీలైనంత వరకు మనము మ్యాక్సిమం తగ్గించవచ్చు.